ఫస్ట్ మనం షోరూమ్ కి పోవడం తోటే వాళ్ళు ఫస్ట్ అడిగేది మాన్యువల్ కావాలా ఆటోమేటిక్ కావాలని. మాన్యువల్ కావాలంటే సింపుల్, మనం మాన్యువల్ కావాలంటే మాన్యువల్ చూస్ చేసుకొని మన గేర్స్ మనమే వేసుకోవాలి అంతే. ఇంకా కానీ ఆటోమేటిక్ కావాలంటే మన ఐఎంటీ కావాలా, సిబిటి కావాలా, ఏఎంటీ కావాలా, డిసిటీ కావాలా అని. సో ఇవన్నీ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఐఎంటీ చూద్దాం. ఐఎంటీ అంటే ఏం లేదు, మనకి క్లచ్ పెడల్ ఉండదు అందులో, కాకపోతే ట్రెడిషనల్ గేర్ రాడ్ మాత్రం అలానే ఉంటది. సో మన గేర్స్ మనమే వేసుకోవాలి, కానీ క్లచ్ నొక్కే హెడేక్ మాత్రం ఉండదు. ఇదేంటంటే మాన్యువల్ ఫీల్ కావాలి కానీ క్లచ్ ఆపరేటింగ్ రాదు లేకపోతే వాళ్ళ కోసం ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏఎంటీ అంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇది ఏంటంటే మనకు మోస్ట్లీ ఇండియాలో బాగా పాపులర్, ఎందుకంటే అండర్ 15 lakhs బడ్జెట్ కాస్ట్లలో మోస్ట్లీ మనం ఇదే చూస్తాం. ఇందులో ఏంటంటే ఆర్పిఎం ని బేస్ చేసుకొని గేర్స్ ఆటోమేటిక్ గా అవే షిఫ్ట్ అవుతాయి అనమాట. మీకు బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఉంది కానీ మీకు ఆటోమేటిక్ కావాలంటే మీరు బెస్ట్ ఈ ఆప్షన్ చూస్ చేసుకోవడం. నెక్స్ట్ సివిటి అంటే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అనమాట. అది ఇదేంటంటే చిన్న